హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట. దసరా కానుకగా 3 శుభవార్తలు అయితే చెప్పారు. మొట్టమొదటిగా వచ్చేసి మనకు రేషన్ కార్డు ప్రస్తుతం ఎవరికైతే ఉన్నదో వారికి సంబంధించి రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారెంటీలో పథకాలు అయితే ప్రభుత్వం దీని ఆధారంగా అమలు చేస్తుంది. అందులో భాగంగానే మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అయినట్లు ప్రభుత్వం నుంచి ఒక డాక్యుమెంట్ రూపంలో మీకు అందిస్తున్నారన్నమాట. ఈ పత్రం మీకు అందినప్పుడు మాత్రమే ఈ పథకానికి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. ప్రతి నెల కూడా కొంత డబ్బులు అయితే మీ అకౌంట్లో అయితే పడతాయి. సో దీనికి సంబంధించి మనం ఏం చేయాలి, 2 శుభవార్తలు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటను ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక మొట్టమొదటి వచ్చేసి మనకు ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డు ఉందో ఈ రేషన్ కార్డుకు సంబంధించి మీరు తప్పనిసరిగా అయితే రేషన్ బియ్యం తీసుకోవడానికి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తారు. కాబట్టి ఆ రేషన్ డీలర్ దగ్గర మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఏదైతే ఇంప్లిమెంటేషన్ ప్రభుత్వం చేసిందో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ప్రభుత్వం నుంచి నేరుగా ఏదైతే రేషన్ డీలర్లకు అయితే ఈ పత్రాలు ఒక ఊరికి ఎంతమంది ఉన్నారు, మండలానికి ఎంతమంది ఉన్నారు, సో మొత్తానికి అయితే ఆ డాక్యుమెంట్లు అయితే ఇచ్చారనమాట ఒరిజినల్. అవి తప్పనిసరిగా అయితే తీసుకోవాలి. దీనికి సంబంధించి మీరు వెళ్ళేటప్పుడే రేషన్ కార్డుకు ఏదైతే ఈ పత్రాన్ని పొందాలంటే మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబరు, దాంతోపాటు రేషన్కు సంబంధించినటువంటి నెంబర్స్ కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా అందించిన వెంటనే రేషన్ కార్డుకు సంబంధించి అందులో మ్యాచ్ అయిన వెంటనే చెక్ చేసి మీరు పలానా ఏదైతే మహాలక్ష్మి పథకంలో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అర్హులయ్యారనమాట. సో దీనికి సంబంధించి సంవత్సరానికి 7 సిలిండర్లు మీరు వాడుతున్నట్లు, మొత్తానికి గతంలో ఎన్ని సంవత్సరాల నుండి గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు దానిపైన డీటెయిల్స్ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్ నెంబర్ ఇచ్చారు. దాంతోపాటు పూర్తి స్థాయిలో అన్నీ కూడా మనకైతే డాక్యుమెంట్లు అయితే దానిపైన ఉందన్నమాట. మీరు ఎన్ని సిలిండర్ వాడారు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. ఒకవేళ మీరు కనుక ప్రతి నెల ఏదైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారో 4 రోజుల్లో కనుక డబ్బులు పడకపోతే దానిపైన ఒక నెంబర్ కూడా ఇచ్చారు పర్టికులర్గా. సో దానికి కనుక ఫోన్ చేసినట్లయితే 1967కు ఫోన్ చేసినట్లయితే మీరు ప్రభుత్వం అయితే స్పందిస్తుందన్నమాట. దాంతోపాటు తెలంగాణ పత్రాన్ని అయితే జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఎందుకంటే ఒక క్లారిటీ మనకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుందని చెప్పేసి ఎన్ని వాడారు, ఇంకెన్ని సిలిండర్లకు మనకు ఆల్రెడీ సబ్సిడీ వచ్చే అవకాశాలు అయితే ఉంది 500కు మనకైతే. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. పత్రాన్ని అయితే జాగ్రత్తగా సిద్ధమైతే చేసుకోండి. ఇక దాంతోపాటు 3 శుభవార్తలు ఏంటంటే ఇప్పటికే కొత్త రేషన్ కార్డు లేని వారికి అక్టోబర్ 2న కొత్త రేషన్ కార్డులు మంజూరు అయితే చేయబోతున్నారు, అంటే దరఖాస్తు తీసుకోబోతున్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను మార్పులు అయితే చేసి వాటి ప్లేస్లో కొత్తగా డిజిటల్ స్మార్ట్ కార్డుల రూపంలో అయితే ఇవ్వనున్నారు. దాంతోపాటు హెల్త్ కార్డులు కూడా ప్రభుత్వం అదే రోజు అయితే ఇవ్వనున్నారనమాట. ఇక బతుకమ్మ చీరలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్తుంది. ఎందుకంటే గతంలో ఒకటేసారి ఇచ్చేది కానీ చీరలు ఇప్పుడు 2 సార్లు అయితే ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ పూర్తి స్థాయిలో కూడా ఇస్తే నగదన్నా లేదంటే చీర అయినా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందనమాట. మనకు అక్టోబర్ నెలలోనే పండుగలు, అదేవిధంగా కొన్ని స్కీమ్స్ అయితే ఎట్టకేలకు దసరా కానుకగా సీఎం రేవంత్ రెడ్డి అయితే గుడ్ న్యూస్ అయితే అందించారన్నమాట. సో మొత్తానికి ఇవన్నీ కూడా మీరు తప్పనిసరి అయితే సిద్ధమైతే చేసుకోండి.